నిద్ర ఎక్కువ పెట్టడం కూడా వ్యాధి. ఆకలి లేకపోవడం, ఎక్కువ ఆకలి వేయడం కూడా వ్యాధి. అట్లా మనకు తెలియకుండానే యాంగ్జైటీ డిజార్డర్, ప్రతి చిన్న విషయానికి ఎక్కువ యాంగ్జైటీ అయిపోవడం, అగ్రెసివ్ అయిపోవడం, చిన్న మాటకి చిర్రెక్కిపోవడం. దీస్ ఆర్ ఆల్ కాల్డ్ రిజల్ట్ ఆఫ్ డిజార్డర్స్. అంటే దేవుడు మనల్ని చాలా బ్యాలెన్స్డ్గా చేశాడు. మన ఆకలి, మన ఎమోషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఆర్డర్. బట్ ఇది ఎప్పుడు డిజార్డర్లోకి వెళ్ళింది అని అంటే, దాన్ని మీకు ఇందాక చెప్పాను, కొంత క్లమ్జీ అయింది. ఫ్రమ్ ద బిగినింగ్ అట్ అవర్ ఫోర్ ఫాదర్ యాడమ్, మొట్టమొదటి మనిషి అద్భుతంగా చేసిన ఆర్డర్ని మిస్ చేసుకున్నాడు. ఆయనలోంచి నా దాకా ఎలాగొచ్చింది అని అంటే ఇంప్యూటెడ్ సిన్ అని అంటారు. అంటే ఆయన మనిషి కాబట్టి ఆయన తర్వాత మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడిలో కూడా ఆ పాపం అనేది కొనసాగుతూ వచ్చింది. ఇన్హెరిటెడ్ సిన్ అని అంటారు. అంటే మా తాతగారి అకౌంట్లో ఉన్న డబ్బులు చనిపోయిన తర్వాత నాకు ఎలాగైతే వస్తాయో, మా తాతగారి దగ్గర ఉన్న పొలం నా పేరు మీద ఎలాగైతే న్యాయబద్ధంగా వస్తుందో, అలాగే మా తాత చేసిన తప్పులు అప్పులు కూడా నా అకౌంట్లోకి జమ చేయబడతాయి. ఆస్తులే కావాలండి, అప్పులు వద్దంటే న్యాయస్థానం ఒప్పుకోదు, న్యాయం ఒప్పుకోదు. ఆదాము నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదాము బైబిల్లో ఉన్నాడండి, మా గ్రంథంలో లేడన్నాడు ఒక అబ్బాయి. ఒరే, మీ గ్రంథంలో మనిషి ఒకటే, మా గ్రంథంలో మనిషి ఒకటి కాదురా, మనిషి ఒకటే. భూమి మీద మనిషి ఒక్కడి నుంచే వచ్చాడు. లేదు నేను ఆదాము నుంచి రాలేదు అని అన్నావంటే డార్విన్ చెప్పినట్టు నువ్వు కోతి నుంచి రావాలా. నువ్వు కోతివా అని అడిగాడు. కాదు నేను మనిషిని అన్నాడు. అయితే నువ్వు చచ్చినట్టు ఆదాము నుంచే రావాలా, వేరే దారి లేదు. కాబట్టి ఆదాము నుంచి వచ్చినావు కాబట్టి ఆదాము చేసిన ఆ పాపం అనేది దేవునికి దూరం అవడం. పాపం ఈజ్ నథింగ్ బట్ దేవుడితో కలిసి ఉండడం, దేవునితో కలిసి మాట్లాడడం అనేది పవిత్రమైన బంధం. దేవుడి దగ్గర నుంచి దూరం అవడమే పాపం. చీకటి అంటే అదొక సపరేట్ కాదు, వెలుగు లేకపోవడమే చీకటి. పాపం అంటే దేవుడితో లేకపోవడమే, పరిశుద్ధుడితో లేకపోవడమే. వెలుగు ఆయన, ఆ వెలుగుకి దూరం వెళ్ళడమే చీకటి. ఆయన సంతోషం, ఆయన ప్రేమ, ఆ ప్రేమకు దూరం అవడమే కామం, ద్వేషం, అసూయ. సో పాపం అంటే దేవునికి దూరం అవడం, దేవుడి నుంచి సపరేట్ అవ్వడం. దేవుడు ఏవైతే నియమాలు నిబంధనలు పెట్టాడో వాటిని పాటించకపోవడం వల్ల వచ్చిన పర్యవసానమే పాపం. ఆ పాపం ఏం తీసుకొచ్చింది మనిషికి అని అంటే బాధ, వ్యాధి, మరణం. దేవుడు మనిషిని చచ్చిపోవాలని సృష్టించలేదు. నువ్వు ఒక ప్రాజెక్ట్ వర్క్ చేస్తావు, సార్ అడుగుతాడు ఎందుకు చేస్తున్నావు అంటే ఫెయిల్ అయిపోదామని చేస్తున్నాను సార్ అంటావా? ఎందుకు చేస్తావు ప్రాజెక్ట్ వర్క్? పాస్ అవ్వడానికే చేస్తావు. నువ్వే అలా చేస్తే మరి దేవుడు ఎలా చేస్తాడు మనిషిని? దేవుడు మనిషిని చావడానికి చేయలే, ఎల్లకాలం తనతో బతకడానికి, సంతోషంగా దేవుడు మనిషిని వ్యాధుల్లో బాధల్లో ఉండడానికి చేయలే. దేవుడు మనిషి సంతోషంగా సమాధానంగా ఉండాలని చేశాడు. దేవుడు మనుషుల్ని ద్వేషాలతో, అసూయలతో, మోసాలతో కొట్టుకుని చావాలని చేయలే. దేవుడు న్యాయవంతుడు కాబట్టి తన పిల్లలు అంటే తన చేసిన వాళ్ళు కూడా న్యాయంగా ప్రేమగా కలిసి ఉండాలని చేశాడు. త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు ఒకే దేవుడు, ఆంటోలాజికల్గా ఒకడే ఉన్నాడు, స్వభావ సిద్ధంగా ఒకడే ఉన్న దేవుడు పర్సనాలిటీస్ అంటే పనుల్లో, వ్యక్తిత్వంలో ముగ్గురుగా ఉన్నాడు ఆయన. వాళ్ళ ముగ్గురు మధ్య ప్రేమ ఉంది, వాళ్ళ ముగ్గురు మధ్య సహవాసం ఉంది, సమాధానం ఉంది, ఐక్యత ఉంది. మనుషులను కూడా అలాగే ఉండాలనుకుంటున్నాడు, మన వలే వారిని చేద్దాం అనుకున్నాడు. భూమిని అంతటిని దేవుడు చేసింది మనిషి విస్తరించాలని, కానీ మనిషి ఒకచోటే ఉండాలనుకున్నాడు. ఇది కాదు మన ప్లాన్ అని దేవుడు అక్కడ లాంగ్వేజెస్ని ఇచ్చాడు. అప్పటి వరకు మనిషికి ఒకటే లాంగ్వేజ్. ఎప్పుడు డిస్ట్రిబ్యూట్స్, ఎప్పుడు డివిజన్స్ వచ్చాయి అని అంటే పాపం వల్లనే వస్తాయి డివిజన్స్, తప్పు చేయడం వల్లే వస్తాయి. ప్రేమగా మాట్లాడడం వల్ల బంధాలు కలుస్తాయి.
కానీ సూటుపోట్లు మాటలు వదలడం వల్ల బంధాలు చెడిపోతాయి. పాపం అనేది కేవలం దేవుడితో మాత్రమే కాదు, సమాజంలో మనిషికి కూడా దూరాన్ని పెంచేస్తుంది. దేవుడు నమ్మకస్తుడు, మనుషుల మధ్య నమ్మకాన్ని పెట్టాడు. కానీ పాపం అనేది మనుషుల మధ్య అనుమానాన్ని తీసుకొచ్చింది. పాపం దేవుడు మనిషి ఎలా చేశాడో అలా లేకుండా చేసింది. పాపం మనిషిని టోటల్ డిప్రావిటీలోకి తీసుకెళ్ళింది. అంటే మనిషి అన్ని ఏరియాల్లో కూడా చండాలుడే. మైండ్, చూపు, కళ్ళు, ఎవ్రీథింగ్, వాడు చూసే దృష్టి, వాడు ఆలోచించే ఆలోచన, వాడు చేసే పనులు, ఎవ్రీథింగ్ ఈజ్ కొలాప్స్డ్, క్రాక్డ్ అయిపోయింది. దేవుడు ఎట్లా చేశాడంటే మనిషిని అద్దంలో చూసుకుంటున్నప్పుడు తనకు కనబడేలా చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అర్థం ఏమైందనంటే డిస్టర్బ్ అయిపోయింది, డిస్టార్టెడ్, డిస్ఆర్డర్డ్. అర్థం ఏమైందంటే పగిలిపోయింది. ఇప్పుడు పగిలిపోయిన ఈ అద్దంలో దేవుని స్వరూపం కనబడతలేదు. ఎందుకు? మనుషుల మధ్య ప్రేమ లేదు. ఎందుకంటే దేవుడు ప్రేమమయుడే, కానీ మనిషి అద్దం పగిలిపోయింది, మనిషి మనసు పగిలిపోయింది, మనిషి మనసే పాడైపోయింది, ఆలోచనే పాడైపోయింది. నా చుట్టూ పాపం ఉంది కాబట్టి నేను పాపం చేస్తలేదు, నేను పాపిని కాబట్టి పాపం చేస్తున్నాను. నా లోపల ఉంది అది హార్ట్ స్కానింగ్, కార్డియాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ డయాగ్నోస్ట్ అవ్వదు. నా నర్వ్ సిస్టమ్ డయాగ్నోస్ట్ అవుతుంది, నా నరాలు ఎలా పనిచేస్తున్నాయి, నా బ్రెయిన్ ఎలా పనిచేస్తుందో స్కానింగ్లు ఉంటాయి. నేను కోమాలోకి వెళ్ళి వచ్చాను కాబట్టి ఆ స్కానింగ్లన్నీ నాకు తెలుసు. ఆ స్కానింగ్లు ఉంటాయి. ఆ బ్రెయిన్ లోపల ఏ థాట్ రన్ అవుతుందో ఏ డాక్టర్ చెప్పలేడు. ఇట్ ఈజ్ ఇన్విజిబుల్. ఇది మైండ్ కాదు, ఇది బ్రెయిన్. బట్ మైండ్ ఈజ్ ఇన్విజిబుల్, థింకింగ్ ఈజ్ ఇన్విజిబుల్. ఇది హార్ట్ కాదు, ఇది గుండెకాయ. ఎమోషన్స్, ఫీలింగ్స్, మూడ్స్ లోపల కనబడవు. నా హార్ట్కి స్కానింగ్ తీసినా అందులో ఉన్న 3 గదులు, అందులో ప్రవహిస్తున్న రక్తం యొక్క స్పీడు బయట స్కానింగ్లో వస్తుంది. కానీ లోపల ఉన్నటువంటి ఎమోషన్స్, నా ఫీలింగ్స్, నేను ఎంత డిప్రెషన్లో ఉన్నానో, ఎంత లోన్లీనెస్లో ఉన్నానో అది బయట పెట్టదు. God made human as a righteousness one because God is righteous. Yes, దేవుడు నీతి కాబట్టి దేవునిలోంచి వచ్చినటువంటి మనిషి కూడా దేవుడు నీతిగానే చేశాడు. కొంతమంది పేర్లు చాలా బాగుంటాయి, వాళ్ళ జీవితాలకి పేరుకి సరిపోద్ది. బట్ ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ వన్ పర్సన్ టు యూ ఇన్ దిస్ 25 minutes. అతని పేరుకి, అతను చేసే జాబ్కి, అతని స్టేటస్కి, అతని యొక్క లైఫ్లో ఉన్న తన యొక్క ఎమోషన్స్కి సంబంధం ఉండదు. అతను మనకులాగే నేను ఎందుకు ఇలా అవుతున్నాను అనేది తెలియకుండానే తను అలా అయిపోయాడు. తను చాలా రిచ్ మ్యాన్, చాలా ధనవంతుడు. అయితే ఆ ధనం న్యాయంగా సంపాదించింది కాదు. హీఈస్ ఎ పబ్లిక్ సర్వీసర్, బట్ ఆ పబ్లిక్ సర్వీస్ అనేది రైచియస్నెస్గా చేయలేదు. అన్యాయంగా ఒకటి దగ్గర తీసుకోవాల్సిన డబ్బు కన్నా ఎక్కువ డబ్బులు తీసుకునేవాడు. తెలుసు అది అన్యాయం అని, కానీ తనకున్న ఫ్రీడమ్ ఏం చేసిందనంటే, తీసుకో పర్లేదు, మంచి లగ్జరీ ఇల్లు కట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి, తీసుకో పర్లేదు, ఎవడో చూడట్లేదు, ఎవరికి కనబడతలేదు. లోపల ఉన్న పాపపు నైజం ఏం చేసిందంటే తన యొక్క రైచియస్నెస్ని రాంగ్లోకి తీసుకెళ్ళింది. ఎవరూ చూడట్లేదు, ఎవరూ లేరు, ఎవరికి తెలీదు, యూ కెన్ ఎంజాయ్, చూసుకో, మాట్లాడుకో. ఆ వ్యక్తిని కూడా ఎవరు నిన్ను అడిగేవాడు లేడు, క్వశ్చన్ చేయడు ఎవడో, తీసుకో. సో ఇష్టం వచ్చినట్టు తీసుకోవడం మొదలెట్టాడు. డబ్బున్నవాడు అయిపోయాడు, చాలా పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. కానీ పాపం చేస్తున్నప్పుడు
చూస్తున్నప్పుడు సుఖాన్ని ఇస్తుంది, కానీ అది మిగిల్చేది బాధని, అవమానాన్ని. లవ్ చేస్తున్నప్పుడు అమ్మాయి అబ్బాయితో తిరుగుతున్నప్పుడు, పోర్నోగ్రఫీ చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది, సుఖంగా ఉంటుంది. బండి 140లో వెళ్తున్నప్పుడు కూడా. కానీ యాక్సిడెంట్ అయితే తెలుస్తుంది. బాత్రూమ్ కూడా వెళ్ళలేకుండా మంచం మీద పడుకుని ఉంటే అమ్మే అన్నీ చేస్తూ ఉంటుంది చూడు, అప్పుడు ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. జాలి పడాల్సింది పోయి అమ్మ మీద ఇరిటేట్ అవుతూ ఉంటాం. పాపం అనేది మిగిల్చేది ఏంటో తెలుసా? ఇవే: షేమ్, గిల్టీ. చి, నేను ఇలాంటిదన్నా, చి నేను ఎందుకు ఈ పని చేస్తున్నాను, చిచి నేనేంటి ఇలాంటివి మాట్లాడుతున్నాను, చిచి నేనేంటి ఇట్లాగా. ఆ పాపం ఇంకా ఏం చేస్తుందంటే ఒకటి కప్పడానికి ఇంకొక తప్పుని చేయమని చెప్తుంది. పాపం ఎప్పుడు మంచి సజెషన్ ఇవ్వదు. చీకట్లో ఎప్పుడు నువ్వు మంచిని కనుగొనలేవు. సినిమా చూస్తానని మంచిగా తీసుకుంటాను, నీ వల్ల కాదు. మురికిలో ఎప్పుడు మురికే ఉంటుంది, మంచి దొరకదు. డబ్బు తీసుకుంటాను, దాంతోపాటు ఎంతో కొంత దశంభాగం వేసేద్దాను, దేవుడు క్షమించేస్తాడులే అనుకున్నాడు. నాకు వచ్చిన క్వశ్చన్ ఏంటంటే, చేయాలనుకున్న పాపాన్ని ధైర్యంగా చేయొచ్చు కదా మనిషి, ఎందుకు భయపడతాడా అని. వై హీ ఫియర్ ఫర్ ద పనిష్మెంట్, ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ అంటారు దాన్ని. ఎందుకు వస్తుంది మనిషికి అది? ఫోమో అనే డిసీజ్, అది సైకలాజికల్ డిసీజ్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. నేనేదో మిస్ అవుతున్నానే, నేనేదో కోల్పోతున్నానే. అరే డబ్బు ఉందిరా నీ దగ్గర, లేదు సార్ సంథింగ్ ఐ మిస్డ్. అరే అమ్మాయి నేను లవ్ చేస్తుంది, అందమైన అమ్మాయి నీకు పడిపోయిందిరా, లేదురా ఇంకా నేను ఏదో మిస్ అవుతున్నాను, ఇంకా దగ్గరికి వెళ్ళాలి తనకి. దగ్గరికి వెళ్ళావు, ఇద్దరు ఒక రూమ్లోకి వెళ్ళారు, బాగుంది కదరా, లేదురా ఇంకా ఏదో మిస్ అవుతుంది, మేము పెళ్లి చేసేసుకోవాలి. పెళ్లి చేసుకున్నారు కదరా, బాగుంది కదా, లేదురా ఇంకా ఏదో మిస్ అవుతుంది, మేము పిల్లలకి అనేయాలి. బట్ తర్వాత ఉంటుంది. ఒక గంట చూసావు కదరా, లేదురా అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు ఏదో మిస్ అవుతుందని ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అది ఏదర్ మూవీ, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సిన్ ఎప్పుడు అన్సాటిస్ఫాక్షన్ మిగులుస్తుంది అనమాట, అసంతృప్తిని మిగులుస్తుంది. ఇంకా ఏదో మిస్ అవుతుందనే, ఇంకా ఏదో మిస్ అవుతుందనే. దాంట్లోంచి భయం తీసుకొస్తుంది. అయ్య బాబు ఇది ఎవరికైనా తెలిసిపోద్దేమో, అమ్మో ఇది ఎవరికైనా తెలిసిపోతే, అమ్మో నా ఒరిజినాలిటీ, నా రియాలిటీ ఎవరికైనా తెలిసిపోతే. కాబట్టి నేను చాలా కవరింగ్ చేస్తూ ఉంటాను. దానికి ఉన్న టెక్నికల్ వర్డ్ ఏంటంటే కన్నింగ్, కపటం, నటించేస్తూ ఉంటాం. లోపల సంతోషం ఉండదు, కానీ పైకి నవ్వేస్తూ ఉంటాం. బాగానే ఉన్నానమ్మా డాడీ. మళ్ళీ అక్కడ ఒక సీన్ క్రియేట్ చేస్తాం, మా అమ్మ కోసం, మా నాన్న కోసం. నేను ఎంత బాధలో ఉన్నానని తెలిస్తే వాళ్ళు బాధపడతారు, కాబట్టి బాధ అంతా లోపల పెట్టేసుకుంటాను. ఓడల రేవు ఇంజనీరింగ్ కాలేజీ బీవీసీలో సారల్ని మేడంని ఎదిరించేవాడు ఒక అబ్బాయి, గొడవ చేసేవాడు, రౌడీ. ఆడ వెనకాల ఒక నలుగురు తిరిగేవాడు. ఆడ పేరు చెప్తే లెక్చరర్స్కి, ప్రొఫెసర్స్కి భయం. బతికితే ఆడికిలా బతకాలి సార్ అనుకునేవాళ్ళు, కానీ వాడు పేరు ఎత్తితే తిట్టేవారు అందరూ. ఆడితో ఉంటున్నారేట్రా అని ఫ్రెండ్స్ని కూడా తిట్టేవారు. సిన్ ఎప్పుడు చాలా హుందాగా కనబడదు, కానీ ఏం ఉండదు అక్కడ వెనకాల, అవమానం తప్ప. ఒకరోజు వాళ్ళ నాన్న ఫీజు కట్టాలని ఈడే ఫోన్ చేశాడు డబ్బు కోసం అని. తర్వాత నుంచి ఈడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఎందుకంటే తీసుకున్న డ్రగ్ ఎక్కువైపోయింది, ఆ డ్రగ్ ఎడిక్ట్. దానివల్ల ఫోన్లు ఎత్తలేదు. అయ్యయ్యో కొడుకు కోపగించుకున్నాడేమో, ఫోన్ ఎత్తట్లేదు అని కంగారు పడి డాడీ అప్పు చేసి మరి పంచి కట్టుకొని పొలం పని చేసేవాడు వాళ్ళ నాన్న. కాలేజీకి వచ్చేసాడు, ఫీజు కట్టేశాడు ఫ్రెండ్స్తో. సార్ అంకుల్ పిలుస్తాం, అంకుల్ వాడిని పిలుస్తాం, మీరు ఫీజు కట్టేయండి ముందు అన్నారు. ఫీజు కట్టించేశారు. ఏంటి బాబు ఎంత ఫీజు కడుతున్నారు, ఆడికి బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంకుల్ కట్టేయండి, కట్టించేశారు. ఊరాడు ఏడ్రా ఇంకా రాలేదు, ఏమోరా వచ్చేస్తా అన్నాడు. రూమ్కి వెళ్ళేసారి రూమ్ తాళం వేసి ఉంది. ఆడు మళ్ళీ గ్రౌండ్లో తిరిగాడు, ఎక్కడ లేడు, ఫోన్ అవ్వట్లేదు. అంతలో సారా ఒకటి తగిలాడు, పలానా ఓడు కొడుకండి, మా కొడుకండి. అవునా కూర్చో, మీ ఓడు ఎదవా, చూసి సిస్టర్ ఎంత చెప్తున్నారు, నాన్న ఎడుతున్నాడు. ఈ విషయం ఫ్రెండ్స్ వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి షేర్ చేశారు. ఒరే మీ నాన్న వచ్చాడా, కట్టేశాడు, కానీ పలానా సార్ దగ్గర కూర్చున్నాడు రా. ఆడి దగ్గర కూర్చున్నాడంటే మొత్తం చెప్పేస్తాడు కాడు, చెప్పేశాడు రా. సరే నేను వస్తున్నాను వెళ్ళి అన్నాడు. సాయంత్రం అయింది రాలే. సాయంత్రం వాళ్ళ నాన్న, బాబు బస్సుకు టైం అయిపోతుంది వెళ్ళిపోతాను బాబు, కొంచెం మా ఓడిని అంకుల్ రమ్మని చెప్పాం, అంకుల్ వస్తా అన్నాడు. సరే నన్ను రూమ్కి వెళ్ళొస్తాం. రూమ్కి వెళ్ళారు, తలుపు లోపల గడేసి ఉంది, కొడుతున్నారు, తీయట్లేదు, బద్దలు కొట్టారు, తాడుకి ఏలాడుతూ ఉన్నాడు. ఫ్రెండ్స్కి అర్థం కాలే, ఈడేనా ఊరేసుకోవడమా
వాళ్ళ నాన్నకి ఎలా చెప్పాలో తెలిసింది. ప్రొఫెసర్లు, సార్లు, హెచ్ఓడీలు అందరూ వెళ్ళారు. నాన్న గొల్లుమంటూ ఏడుస్తున్నాడు. ఏమైంది బాబు అని ఫ్రెండ్స్ని అడుగుతున్నాడు. అంకుల్, ఆడు హీరో అంకుల్, ఆడు కాలేజీలో కాళ్ళు రెగరేసుకుని తిరిగేవాడు అంకుల్. ఆడిని చూస్తే ప్రొఫెసర్ భయపడేవాళ్ళు అంకుల్. కానీ ఆడెంత పిరికోవడం తెలియదు అంకుల్. బాబు ఏం జరిగింది బాబు, ఎవరైనా అమ్మాయి మోసం చేశారా ఏంటి? లేదు అంకుల్, ఆడు చాలా ధైర్యవంతుడు అంకుల్. కానీ ఆడు లోపల ఎంత భయం ఉందని తెలియదు అంకుల్. పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అందులో ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్లో వాళ్ళ నాన్నకి లెటర్ రాశాడు ఈ అబ్బాయి. డాడీ, ఐ లవ్ యూ. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు నాకు చాలా ఇచ్చావు. నేను ఇలాంటి ఉండని నీకు తెలిస్తే నువ్వు బాధపడతావని నేను చెప్పలేదు డాడీ. మానేద్దాం అనుకున్నాను డాడీ, వదిలేద్దాం అనుకున్నాను డాడీ. నా వల్ల కాలేదు డాడీ. అందులోంచి బయటికి రాలేకపోయాను డాడీ. ఇది బాగుంది అనుకున్నాను డాడీ. కానీ ఇప్పుడు ఆ సార్ నీకు చెప్పేశాడంట కదా, నీ ముందు నేను నిలబడలేను డాడీ. నువ్వు ఏడుతుంటే నేను చూడలేను డాడీ. నువ్వు వాళ్ళందరి ముందు నన్ను కొడితే నేను తట్టుకోలేను డాడీ. ఎందుకంటే ఇప్పుడు వరకు నాకున్న పేరు ఇప్పుడు నీ చేతిలో ప్రొఫెసర్ల ముందు దెబ్బ తినడం అంటే అవమానం నేను భరించలేను డాడీ. నువ్వు ఇంకొక అబ్బాయిని దత్తత తీసుకో డాడీ. పాపం చేస్తున్నప్పుడున్నంత మజా, ఆ పాపం మిగిలించిన గాయంలోంచి వచ్చే బాధ చాలా దారుణంగా ఉంటుంది తమ్ముడు, చాలా దారుణంగా ఉంటుంది. మరణం కన్నా దారుణంగా ఉంటుంది. చచ్చిపోతే బాగుండు అనిపిస్తుంది. చాలామంది ఏమనుకుంటారు తెలుసా, కుర్రోళ్ళు చచ్చిపోతే బాగుండు అనుకుంటారు. కానీ చచ్చిన తర్వాత ఆ జీవితం ఎక్కడికి వెళ్తుందో తెలిస్తే చావు అంటే భయం వేస్తుంది. ఈ నేను చెప్పబోయే ఆ వ్యక్తి పేరు రైచియస్నెస్ 1. వాళ్ళ వాడుకల భాషలో జక్కయ్య అంటారు. బంగళాలు కట్టుకున్నాడో, కారులు కొనుక్కున్నాడో, సూటుల్లో తిరుగుతున్నాడు. పిల్లడికి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ఆవిడికి ఏది కావాలితే అది కొంటున్నాడు. కానీ లోపల ఎక్కడో నేను ఏదో మిస్ అవుతున్నాను. ఒక ఆయన గురించి అన్నాడు, చాలా మంచోడంట, కుష్ఠరోగుల్ని బాగు చేస్తున్నాడంట. అసలు ఇప్పుడుకొచ్చి మన ఊరిలో కానీ ఈ ప్రపంచంలో ఏ తెలివైనోడు చెప్పలేనన్ని మాటలు తెలివిగా గొప్పగా చెప్తున్నాడంట. చాలా తెలివైనోడంట. కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుని ఆయన ముందుకు ఎవడైనా వెళ్తుంటే ఏదో స్కాన్ చేసి చెప్పినట్టు చెప్పేస్తున్నాడంట దేవుళ్ళలాగా. అంతేకాదు, ఆ జక్కయ్య దగ్గరికి ఎరుకో అనే పట్టణానికి రాకముందు ఎరుకో ఊరి చివరలో హైవే అదొక పెద్ద హైవే, ఈజిప్ట్ని కలిపే ఒక పెద్ద హైవే. ఆ హైవే మీద ఆయన ఒక పని చేశాడు. ఏంటనంటే, పుట్టి గుడ్డోడు అడుక్కుంటూ ఉంటున్నప్పుడు ఆ జనం అందరూ, ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ, ఆయన చాలా గొప్పోడు, మంచి వ్యక్తి, గొప్ప ప్రవచనాలు, గొప్ప మాటలు చెప్పే వ్యక్తి, ఆయనకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఆయన పెద్ద పెద్దోళ్ళతోనే ఉండాల్సినోడు. కానీ ఒక అడుక్కునేవాడు గుడ్డోడు దావీదు కుమారుడా అని అరిస్తే వెనక్కి తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళాడంట, ఆడితో మాట్లాడాడంట, ఆడు కళ్ళు ఇచ్చాడంట. ఆ న్యూస్, ఆ దారిలో రాబోతున్న యేసు ప్రభు రాబోతున్నాడన్న విషయం తెలిసిన ఈ జక్కయ్య రాత్రి తెలిసింది, అరే మన పొద్దున్న అలాంటోడు, అంత గొప్పోడు, అలాంటోడు ఎక్కడ రాబోతున్నాడు, రేపు మన వీధుల్లోకి రాబోతున్నాడా, అలాంటోని చూడాలనుకున్నాడు. నా క్వశ్చన్ ఏంటనంటే, పబ్లిక్ సెక్టార్లో ఎంతో గ్రేట్ జాబ్లో, గ్రేట్ పొజిషన్లో ఉన్న జక్కయ్య, ఎంతో డబ్బు ఉంది, ఆయన దగ్గర చాలామంది పనోళ్ళు ఉంటారు. అతను యేసు ప్రభు అనేటువంటి ఒక సాదాసీదా దేవుని మాటలు చెప్పుకున్నోడిని కలవాల్సిన అవసరం లేదు. కానీ ఆ యేసు ఎవరో ఎందుకు చూడగోరాడో నాకు అర్థం కాలేదు. నాలో ఏదో మిస్ అవుతుంది, ఆయనలో కనబడుతుంది. అది నేను చూడాలి. నేను చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకున్నది చేస్తున్నాను. కానీ ఆయన మాత్రం చేయాలనుకున్నది చేస్తున్నాడంట, చేయకూడదు అనుకున్నది చేయడం మానేస్తున్నాడంట. సంథింగ్ స్పెషల్. రాత్రి అంతా డిస్కషన్ పెట్టాడు, తెలిసిన వాళ్ళని పిలిచాడు. ఏంట్రా ఆయన గ్రేట్నెస్ అడిగాడు. చెప్పమంటావా? ఒరే బాబు, ఆయన మనకలా పుట్టలేదంటరా,
నజరేత్ అనే ఊరిలో మరి అని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి యేసేపు అనే ఊరితో ఎంగేజ్మెంట్ అయిందంట. ఎంగేజ్మెంట్ అవ్వకుండానే పుట్టాడంట్రా. అది ఎలా పుట్టాడురా? నీకు తెలీదా? మన ఊరిలో పెద్ద పెద్ద మతస్థులు ఉన్నారే, యోధా మతోత్తులు వీళ్ళందరూ. వీళ్ళు చెప్తూ ఉంటారు కదరా, ఒక జగద్రక్షకుడు పుడతాడో, ఒక హీరో వస్తాడో, మనల్ని ఇందులోంచి విడిపిస్తాడని ఎప్పుడు డైలాగులు చెప్తారు కదరా. మనోడి గురించేనంటరా. దేంట్లోంచి విడిపిస్తాడు ఆయన? అదే మనం చేయాలనుకున్న చెడు చెయ్యకుండా ఉండేలాగా, చెయ్యాలనుకున్న మంచి చేసేలా చేస్తాడంటరా. ఇంకో విషయం ఏంటనుకుంటున్నాం, మనం పూజలు చేసి, పురస్కారాలు చేసి, పుణ్యకారాలు చేసి దేవుని ఉగ్రత మన మీద రాకుండా, దేవుడు కోపం రాకుండా, చచ్చిపోయిన తర్వాత పుణ్యలోకానికి వెళ్ళాలని అనుకుంటున్నాం కదా. అలా ఎంత చేసినా సరే లోపల ఉన్న భయం, బాధ పోతలేదు కదా. ఆయన పోగొట్టేస్తున్నాడంటరా. ఆయన పోగొడతాకే వస్తున్నాడంట. గాయాలు కట్టడానికి వచ్చేవాడంట. ఆయన గురించి ముందే ఎప్పుడో 600-700 సంవత్సరాల క్రితమే రాసేశారంట. ఒకడు కాదు, ఇద్దరు కాదురా బాబు, కొన్ని 100 మంది ఆయన కోసం చెప్పారంట. ఇలాంటి వాడు ఒకడు వస్తాడని. ఆయనే ఈయనంట. ఎలా చెప్తున్నావు ఆయనే ఈయనని? ఓరు బాబు, కరెక్ట్గా వాళ్ళు చెప్పిన టైంకి, కరెక్ట్గా వాళ్ళు చెప్పిన ప్లేస్లో, కరెక్ట్గా వాళ్ళు చెప్పినట్టుగానే పుట్టాడురా. కన్య అయిన మరియ గడుపులో, బెత్లెహేమ్ అనే ఊరిలో సెంటర్ పాయింట్ అంట వరల్డ్కి అది. మనం అసలు ఊహించిన విధంగా మనం ఏమనుకుంటాం చెప్పు? దేవుడు భూమి మీదకి రావస్తే ఎలా వస్తాడు అనుకుంటాం? రాజులాగా సింహాసనం వేసుకుని, దూతలు వేసుకుని వస్తాం అనుకుంటామా? కానీ ప్రవచనంలో చెప్పినట్టుగానే మీరు ఊహించిన రీతిలో ఆయన పుడతాడంటే అలాగే పుట్టాడంటారా బాబు. ఎలా పుట్టాడురా? పశువుల పాకలో. పశువుల పాకలో పుట్టినాడు, దేవుడు ఏమవుతాడు? ఓరు బాబు, ఎక్కడ పుడతాయట్రా? పుట్టి పెరిగిన తర్వాత నుంచి ఇప్పుడుకొచ్చి ఒక్క అమ్మాయిని చూడలేదంట. ఒక్క అమ్మాయితో లవ్లో పడలేదంట. పైగా అందగాడు. పులోమంటి పడ్డారంట మనోడి వెనకాల. రిక్వెస్ట్ల మీద రిక్వెస్ట్లు పెట్టారంట, యాక్సెప్ట్ చేయలేదంట. అలా ఎలా ఉంటాడో? ఒరే బాబు, వడ్రంగి పని చేసి ఎంత తీసుకుంటే అంతే తీసుకునేవాడంట. ఇది అసాధ్యం. అసలు డబ్బున్న నాకే డబ్బు మీద ఆశ పుట్టేస్తుంది, డబ్బు లేనివాడికి ఇంకెంత పడుతుంది? తీసుకోలేదంటరా. కొన్ని ఫ్రీగా కూడా చేశాడంట. ఓరు బాబు, ఎవడరా చూడాలరా ఇలాంటివన్నీ. అందుకు ఆశ పుట్టింది. యేసు ఎవరో, ఈయన ఎవరో, ఎలాంటోడో. తమ్ముడు, జీసస్ యేసు ప్రభు అని నువ్వు ఇప్పుడు వరకు ఒక మత బోధకుడి కింద, ఒక మతం, క్రిస్టియానిటీ అనే ఒక మతం పూజించే దేవుడి కింద చూసావేమో. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఇన్ అనదర్ వే. నేను ఇంకొక వేలో నీకు పరిచయం చేయని. మార్నింగ్ అన్న చెప్పాడు, నేను మధ్యాహ్నం ఇందాక కూడా చెప్పాను. వన్ హూ క్రియేట్స్ ఆల్ ద యూనివర్స్. స్టీఫెన్ హాకీ చూడలేని విశ్వాన్ని కూడా చేసినటువంటి దేవుడు. వన్ హూ ఇన్ఫైనైట్, ఎప్పుడు పుట్టాడు అనే ఒక డేట్ లేని టైమ్లెస్ బీయింగ్. తన ఉనికికి ఎవరు ఆధారం కాదు, కానీ ఉనికి కలిగి ఉన్న ప్రతి దానికి ఆయనే ఆధారభూతుడు. హీఈస్ ఎ సెల్ఫ్ ఎగ్జిస్టెడ్ గాడ్. ఆయనంతటా ఆయనే స్వయంగా ఉనికి కలిగిన వాడు, ఆది స్వయం సంభవుడు. వన్ హూ పవర్ఫుల్, ఆల్మైటీ, ఎల్ షడై, సావరిన్. వన్ హూ ఇన్ఫైనైట్ విజ్డమ్. సృష్టిలో ఉన్న పాలపుంతని, మన భూమిని అర్థం చేసుకోవడానికి స్టిల్ రీసెర్చెస్ ఆర్ దేర్. స్టిల్ పిహెచ్డి స్కాలర్స్ ఆర్ సర్చింగ్ ఫర్. ఒక మొక్కో బయాలజీ వాళ్ళైతే, ఒక జంతువో జువాలజీ వాళ్ళైతే ఇంకా రీసెర్చ్లు జరుగుతూనే ఉన్నాయి. అంత సృష్టిని, అంత విజడమ్ ఉన్న సృష్టిని చేసిన ఇన్ఫైనైట్ విజడమ్ ఉన్న గాడ్. వి కెనాట్ మెజర్ హిస్ విజడమ్. గాల్లో భూమిని అలాడదీశాడు రా. ఇన్ఫైనైట్ విజ్డమ్, ఇన్ఫైనైట్ పవర్. సృష్టిని చేసిన ఆయన విత్ ఇన్ ది సెకండ్స్ ఎక్కడైనా ఉండగలడు, ఎక్కడ ఏం జరుగుతుందో చెప్పగలడు. ఈజ్ ద నోమినీ ప్రెజెన్స్, సర్వవ్యాపి. ఆయన లేని ప్లేస్ అంటూ లేదంట బాయ్. ఎందుకంటే సృష్టించింది ఆయన. ఎందుకనంటే హీఈస్ ఎ స్పేస్లెస్ బీయింగ్. ఈయన ఎక్కడ మాత్రమే పరిమితి, ఇక్కడ ఉంటాడు ఇక్కడ ఉండడు అనడానికి లేదు. ఎందుకంటే సృష్టి మొత్తాన్ని చేసినాడు, ఆ సృష్టి మొత్తాన్ని ఆక్యుపై చేయగలడు. హీఈస్ ఎ బౌండరీలెస్ గాడ్.
ఈ దూరం నుంచి ఇంత దూరం వరకు ఉన్నాడని మెజర్ చేయడానికి లేదు. బికాస్ హీఈస్ అన్మెజరబుల్ గాడ్. ఆయన అప్పుడు వరకు ఒకలా ఉన్నాడు, ఈ రోజు నుంచి రేపటి వరకు ఒకటి, ఎల్లుండి నుంచి రేరు. నో, హీఈస్ అన్ ఇమ్యూటబుల్ గాడ్, అన్చేంజబుల్ గాడ్. క్రియేషన్ బిగినింగ్ నుంచి క్రియేషన్ ఎండింగ్ వరకు ఆయనకి పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఉండదు. ఒకేలాగా ఉంటాడు, ఏకరీతిగా ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఇంకా చెప్పాలంటే బిఫోర్ క్రియేషన్ హీ స్టిల్ దేర్. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్, వర్డ్ వాజ్ విత్ గాడ్, వర్డ్ వాజ్ గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ కమ్స్ త్రూ హిమ్, బై హిమ్, టు హిమ్. నథింగ్ కెన్ బి క్రియేటెడ్ వితౌట్ హిమ్. ఆయన లేకుండా, ఆయనకు తెలియకుండా ఏది పుట్టలేదు. ఈవెన్ మన తల వెంట్రుకల్లో ఎన్ని రాలుతున్నాయనేది కూడా హీ కౌంటెడ్. హీ నోస్ ఎవ్రీథింగ్. ఆయన ఆ వర్డ్, ఆయన ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపన్నుడిగా మన మధ్య నివసించాడు. దాట్ వర్డ్ బికేమ్ ఫ్లెష్. ఒరే జక్కయ్య, యేసు ప్రభు అంటే ఎవడనుకుంటున్నావుడా? సృష్టి మొత్తాన్ని సృష్టించి మనిషిని ఇంత జ్ఞానంగా, ఇంత శరీరాన్ని ఇచ్చిన ఆ దేవుడు శరీరాన్ని ధరించుకున్నాడు. వై? జక్కయ్య అడుగుతున్నాడు. అరే, ఇన్ఫైనైట్ గాడ్ కదా. మ్యాన్ అంటే మ్యాటర్, మాలిక్యులస్, ఫైనైట్ బీయింగ్. నాకు బర్త్ డేట్ ఉంటుంది, నాకు డెత్ డేట్ ఉంటుంది. నేను ఒక ఫైనైట్ బీయింగ్. గాడ్ అంటే బిగినింగ్ ఉండదు, ఎండింగ్ ఉండదు. ఇన్ఫైనైట్ బీయింగ్ ఆయన దేవుడు ఫైనైట్ ఎందుకు అయ్యాడరా? ఎలా అయ్యాడు అనేది క్వశ్చన్ కాదు. యేసుక్రీస్తు మరియ కడుపులో ఎలా పుట్టాడు అనేది క్వశ్చన్ కాదు. దేవుడు అయ్యండి అసలు ఎందుకు పుట్టాడు అనేది క్వశ్చన్. వై హీ బికేమ్ ఏ ఫ్లెష్? దేవుడు శరీరాన్ని ఎందుకు ధరించుకోవాల్సి వచ్చింది? వై? I want to see him. ఇన్ఫైనైట్ గాడ్, యూనివర్స్ని చేసినవాడు, ఆల్ మైటీ, ఆల్ విజ్డమ్, అంత పవర్ఫుల్ గాడ్ ఒక ఫ్లెష్లోకి, ఒక శరీరంలోకి వచ్చేస్తే ఎలా ఉంటాడో చూడాలని ఉంది. కుళ్ళు, కుతంత్రాలు, అసూయలు, మోసాలు, మనిషికి ఇంత భేదాలు ఉంటున్నప్పుడు పవిత్రంగా, కామం లేకుండా ఒక వేశ్యను కూడా అమ్మ అని పిలిచినోడు ఎలా ఉంటాడో చూడాలి. I want to see him. జస్ట్ ఇమాజిన్, పబ్లిక్ సెక్టర్లో పనిచేసేవాడు, కార్లు, బిల్డింగ్లు ఉన్నవాడు, ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నవాడు, అథారిటీ ఉన్నవాడు వీధిలో పరిగెట్టుకుంటూ వెళ్తున్నాడు. జస్ట్ ఇమాజిన్. రే జక్కయ్య గారు, ఏంటండి మీరు పరిగెడుతున్నారు? గొప్పోడండి మీరు. అసలు ఆ రోజుల్లో ఒక అథారిటీ ఉన్న పర్సన్ వీధుల్లో పరిగెట్టడం అనేది అవమానకరమైన విషయం. ఒక స్త్రీ బట్టలు లేకుండా పరిగెడితే ఎంత అవమానమో, ఒక ధనవంతుడు తన కొంగు ఎత్తుకొని పరిగెట్టడం అంత అవమానం. బట్ హీ ran away to see who is Jesus. సిగ్గు లేకుండా పరిగెడుతున్నాడు. పాపం పొట్టోడు కనబడతలేదు. ఇంక మనం చూసామో లేదులే, పోన్లే, ఇంకెందుకులే. అరే, ఇటు నుంచి ఎట్టే వెళ్తాడా? ఏ వీధిలోకి వెళ్తాడో? 4 వీధులు కరెక్ట్గా వస్తారు కదా బాబు. ఇంకేం విందరా? ఆ 4 వీధుల నుంచి అలా ఇంకేం వీధి లేదు. అవునా, 4 వీధికి వెళ్ళిపోయాడు. 4 వీధిలో అప్పుడప్పుడు జనం ఇళ్ళ దగ్గర కూడుకుంటా ఉన్నారు. యేసుప్రభు వస్తున్నాడంటే మనం కూడా చూద్దాం, ఇంటి దగ్గర నుంచి కలుద్దాం అని. ఇంకా చూశాడు, ఇళ్ళలో ఖాళీ లేవు, మెట్లు ఎక్కడానికి ఖాళీ లేవు. ఒక చెట్టు కనబడుతుంది, పెద్ద పెద్ద చెట్లు కనబడుతున్నాయి. లేదు, మనం పుట్టడం కదా, కొంచెం ఎక్కడానికి అనువుగా ఉన్న కొమ్మలు ఉన్న చెట్టు ఎక్కాలి. ఏముంది, మేడు చెట్టు కనబడ్డది, కపటాపా ఎక్కేసాడు. ఒక పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీ, అధికారి చెట్టు ఎక్కుతుంటే జనాలు ఒరే పొట్టి కనబడకెక్కేస్తున్నాడు. అవమానం. బట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్. నవ్వుతే నవ్వనే, ఏమనుకుంటే అవనే, ఎవడో ఏదో అనుకుంటా అనగానే, బట్ ఐ వాంట్ టు సీ జీసస్. ఐ వాంట్ టు సీ జీసస్ హౌ హీ ఈజ్. నేను చెవుల్లో విన్న వ్యక్తి ఆలయంలో చెప్తుంటే వింటున్నాను, జీసస్ గురించి వింటున్నాను. బట్ ఐ వాంట్ టు సీ హిమ్ పర్సనల్లీ. నా కళ్ళతో నేను చూడాలి. ఆ చెట్టు ఎక్కాడు, కొమ్మ మీద నుంచి చూస్తున్నాడు దూరం నుంచి.
చాలా అందమైన కళ్ళు, అందరినీ ఆనందంగా సంతోషంగా చాలా చక్కటి నవ్వుతో పలకరిస్తున్న ఆ చిరునవ్వు పెదాలు చూస్తున్నాడు. అరే క్లారిటీ లేదే. అంతలోనే ఒక వ్యాధి కలిగినోడు వస్తుంటే వాడిని అలాగ పట్టుకుంటున్నాడు. బాబోయ్, హౌ మచ్ ఆఫ్ మెర్సీ, ఎంత కనికరం. తన మన భేదం లేదు, కుల మతం భేదం లేదు, కలర్ ఫీలింగ్స్ లేవు. అందరినీ చేతులేస్తున్నాడు. జీసస్ జీసస్ అని చేతి ఇలా ఇసురుతుంటే ఎస్ అని ఇలా పట్టుకుంటున్నాడు. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్, హౌ కైండ్నెస్, ఎంత 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 మంచివాడు, ఎంత గుడ్నెస్. వాహ్, నిజమే, ఎన్నదల్లా అలా కల్లారా కనబడుతుంది. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చాడు, ఆగాడు. జనాలందరూ ఆగారు. చక్కగా చూస్తున్నాడు. అరే తల ఒకటే కనబడుతుంది, ఏంటి ఇక్కడ ఆగాడేంటి, ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అంతలో తల పైకి ఎత్తాడు. జక్కయ్య చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు. జక్కయ్య కిందకు చూస్తున్నాడు, యేసయ్య పైకి చూస్తున్నాడు. బట్ యాక్చువల్ పొజిషన్ ఏంటో తెలుసా? జక్కయ్య మనిషి, యేసయ్య దేవుడు. మనిషి దేవుడి వైపు చూడాలి, కానీ దేవుడు మనిషి వైపు చూస్తున్నాడు. మనిషి దేవుణ్ణి వెతుక్కుంటూ ఈ అపవిత్రత తీసే, నన్ను క్షమించు, నువ్వు నన్ను ఎలా సృష్టించావో అలాగ నేను నీ దగ్గరికి చేరాలి, నాకు ఈ భయంకరమైన మరణం వద్దు, నిత్య జీవం కావాలని మనిషి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. మనిషి దేవుడి దగ్గరికి పూజలు చేస్తున్నాడు, పురస్కారాలు చేస్తున్నాడు, పుణ్యకార్యాలు చేస్తున్నాడు, డబ్బులు పెడుతున్నాడు, మతాన్ని ఫాలో అవుతున్నాడు, ఏది పడితే అది చేస్తున్నాడు ఈ దేవుని చేరుకోవడానికి. కానీ ద గాడ్ ఆఫ్ బైబిల్లో ఉన్న దేవుడు మాత్రం మనిషిని వెతుక్కుంటూ వస్తున్నాడు. మనిషి దగ్గరికి వస్తున్నాడు, మనిషి వైపు చూస్తున్నాడు. అంతేకాదు, జక్కయ్యకి మైండ్ బ్లాక్ అయిపోయింది. నేను చూసేది ఏంటుంది, అంత నిజమేనా? జక్కయ్య 2 సార్లు ఉంటుంది అక్కడ. జక్కయ్య, దిస్ ఈజ్ రియల్, కమ్ డౌన్, I want to stay in your home. Just imagine. చూస్తే చాలు, కనబడితే చాలు అనుకున్న జక్కయ్య ఇప్పుడు ఆ జీసస్సే పేరు పెట్టి పిలిచి మీ ఇంటికి వస్తాను అని అంటే, జస్ట్ ఇమాజిన్ హౌ, ఎలా ఉండుంటాడో చూడండి. నాకు తెలిసి చెట్టు దిగలే, గెంతేసాడు, ఉరికాడు. జనాలందరూ చూస్తున్నారు. జనాలందరూ ఎలా చూశారు అని అంటే, కిషోర్ వెంకటరత్న నాగమణి వాళ్ళ కొడుకు, కిషోర్ పలానా క్యాస్ట్, కిషోర్ పలానా కలర్, పలానా సైజ్, వాడు బ్యాక్గ్రౌండ్ ఇది, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది. జనాలు చూస్తున్నారు. కిషోర్ గడు అబద్ధాలు ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు, సినిమా బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు, వాళ్ళ అమ్మని మోసం చేసి 100 రూపాయలు అమ్మి 50 రూపాయలు దాచేసి 50 రూపాయలు అమ్మకి ఇచ్చేవాడు, మోసగాడు. జనాలు చూస్తుంది అది. కిషోర్కి కూడా తెలుసు కిషోర్ ఎలా అంటాడు. సండే స్కూల్కి వెళ్తున్నాడు, పాటలు పాడేస్తున్నాడు, వాక్యాలు చెప్పేస్తున్నాడు, గిఫ్ట్లు తీసుకొచ్చేస్తున్నాడు, సెల్ఫ్లో పెట్టేస్తున్నాడు అని వాళ్ళ అమ్మకి తెలుసు. కానీ కిషోర్కి తెలుసు చర్చికి వెళ్ళేది 2 అమ్మాయిల కోసమని. కిషోర్ చాలా బాగా చదివేస్తున్నాడు. మార్నింగే సైకిల్ ఎక్కి వెళ్ళిపోయి కూరగాయలన్నీ తీసుకుని హాస్పిటల్ ఇచ్చేసి అక్కడ నుంచి స్కూల్కి వెళ్ళి చారజేత లేట్ అయినందుకు కొట్టించుకుని కూడా చదివి 1st క్లాస్లో పాస్ అయ్యాడు. ఆ అమ్మకి, అక్కకి, అన్నకి తెలుసు. కానీ స్కూల్ నుంచి ఇంటికి వచ్చే లోపల ఒక అమ్మాయి, స్కూల్లో ఒక అమ్మాయి, ట్యూషన్లో ఒక అమ్మాయి, చర్చిలో 2 అమ్మాయిలు. తెలీదు. వారానికి 12 సినిమాలు తెలీదు. బ్లాక్ టికెట్లు తెలీదు. పెళ్ళిళ్ళకి డ్యాన్సులు వేసి డబ్బులు సంపాదించడం పేరెంట్స్కి తెలీదు. కిషోర్కి తెలుసు. అట్లాంటి కిషోర్ని ఆగస్టు 19, 2007లో దేవుడు, కిషోర్ నీ లైఫ్ తెలుసా, నీ లైఫ్ ఇది అని దేవుడు చెప్తుంటే, జక్కయ్యని దేవుడు పిలిచాక జక్కయ్యకి అర్థమైంది, ఎస్, గాడ్స్ విజ్డమ్ ఈజ్ ఇన్ఫైనైట్. నేనెవరో నన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు నా గురించి అన్నీ తెలుసు.
జక్కయ్యని తీసుకుంటూ వెళ్తుంటే చుట్టూరున్న జనం అంటా ఉన్నారు, ఏసయ్య చెవులోకి డైరెక్ట్గా రాలేరు కాబట్టి చుట్టూరు బాడీ గార్డ్స్ ఉన్నారు కాబట్టి, అంటే శిష్యులు ఉన్నారు కాబట్టి శిష్యుల దగ్గరికి వెళ్ళి పేతురు వెళ్ళరా సార్, ఏంటి త్వరగా చెప్పు జనాలు. జక్కయ్య అంటాడు తెలుసు నీకు, బాబాయ్ ఎందుకు వెళ్తాడు ఏసీ నీకు తెలుస్తలేదు, డబ్బులు లాగేసుకున్నాడు బాబాయ్ అని చెప్పేస్తున్నారు జక్కయ్య గురించి. అవునా మరి చెప్పవేనంటేనే ఏసయ్య అంతే చేసే దగ్గరికి వెళ్ళి మాట చెప్పాలి, ఏంట్రా ఇంటికి వెళ్ళి కళ్ళు కాలు కడుక్కుని కూర్చొని మాట్లాడుకుందాం, అక్కడికి వెళ్ళకూడదనే చెప్తుంది ఇక్కడ అని చెప్పి నేను జక్కయ్య మరి మన తెలుసు. నీ గురించి ఎవడో ఏసైకి చెప్పక్కర్లేదు అని మా అమ్మని చెప్పేసింది, నీ గురించి నా గురించి అన్నీ నీకు నా గురించే చెప్పే మెసేజ్లో నువ్వు అన్నాడు ఒకడు వచ్చి. నీ గురించి ఎవడో చెప్పక్కర్లేదు ఆయనకి. నిన్ను తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నువ్వు ఎలా ఉండాలో ఆయన ప్లాన్ వేసి డిజైన్ వేసి ఆ డిజైన్ని ఎగ్జిక్యూట్ చేశాడు తల్లి గర్భంలో. ఆయనకి తెలుసు యువర్ పాస్ట్, యువర్ ప్రెజెంట్ అండ్ యువర్ ఫ్యూచర్. హీ నోస్. చిలకమ్మ జ్యోతిష్యాలు అక్కర్లేదు. నీ లైఫ్ కోసం మోటివేషనల్ వీడియోస్ అక్కర్లేదు. హీ నోస్. హీ నో యువర్ నేమ్ అండ్ ఇట్స్ మీనింగ్. Because he is the source of language. పట్టించుకోలేదు ఆ మాటలన్నీ. ఫ్రెండ్స్, నేను క్లోజ్ చేస్తున్నాను. ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ లైఫ్ అమాంగ్ యువర్ పేరెంట్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్. ఐ డోంట్ నో వాళ్ళ మధ్యలో నీ జీవితం ఎలా ఉంటుంది, నీ లైఫ్ ఎలా ఉంటుంది. ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్ ఇంట్రెస్టెడ్ టు నో ఇట్. బట్ లెట్ మీ టెల్ వన్ థింగ్, యూ నో యువర్ లైఫ్ అండ్ లెట్ మీ కంటిన్యూ దిస్ థింగ్, హీ నోస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని తయారు చేసి అది పాడైపోతున్నప్పుడు ఆ జీవితానికి ఇంకో అవకాశాన్ని ఇవ్వడానికి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. హీ వాంట్ టు గివ్ ఎన్ అదర్ ఆప్షన్. హీ వాంట్ టు గివ్ ఎ న్యూ లైఫ్. ఎట్లా అని ఆ న్యూ లైఫ్ వస్తుంది? నువ్వు ఇందాక చెప్పేవే డార్క్నెస్, గలీజ్ అంతా నా లోపల ఉందనియా. నాలాంటోడు చర్చికి వెళ్ళడం వేస్ట్. బట్ జక్కయ్య ఏం చేశాడో తెలుసా? ఇంటికి తీసుకెళ్ళి యాక్సెప్ట్ చేశాడు. ఫస్ట్ హీ యాక్సెప్ట్ జీసస్ కాల్. దేవుడు ఇస్తున్న పిలుపుకి రెస్పాండ్ అయ్యాడు. డూ యు నో వన్ థింగ్? నీ లైఫ్, నీ యాటిట్యూడ్, నీ బిహేవియర్ చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? టర్న్ ఆన్ యువర్ మైండ్. స్విచ్ ఆన్ యువర్ మైండ్. టేక్ ఏ రైట్ డిసిషన్. లైఫ్ చేంజ్ అవ్వడానికి ఫస్ట్ బటన్ ఏంటో తెలుసా? టర్న్ యువర్ మైండ్ ఇంటూ గాడ్. దాన్నే టెక్నికల్ లాంగ్వేజ్లో, బిబ్లికల్ లాంగ్వేజ్లో రిపెండెన్స్ అంటారు. ద మీనింగ్ ఆఫ్ రిపెండెన్స్ మీన్స్ చేంజింగ్ మైండ్, డైవర్టింగ్ మైండ్ టువర్డ్స్ గాడ్. ఇప్పుడు వరకు నీ లైఫ్కి నువ్వే రాజువు, నువ్వే రానివి, నీ లైఫ్కి నువ్వే బాస్. ఇప్పుడు వరకు నీ లైఫ్ నీ ఇష్టం వచ్చినట్టు బతికో. ఇప్పుడు వరకు నీ లైఫ్ని అలా చేసుకుని పాడు చేసుకుంటా ఉన్నావు. నిస్సహాయ స్థితిలో, చేతకాని స్థితిలో అవమానాన్ని భరిస్తూ ఉన్నావు. బట్ నౌ ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, ద ఫస్ట్ స్టెప్ ఈజ్ డైవర్ట్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్ ఫ్రమ్ ద వరల్డ్. ఏదైతే నువ్వు చూసి ఇక్కడ ఆనందం దొరుకుతుంది అనుకుంటున్నావు, అక్కడికి వెళ్తున్నావు, అక్కడ ఆనందం దొరక్కపోగా బాధ మిగులుతుంది. చివరికి ఆనందాన్ని ఇస్తున్నట్టుగా చూపిస్తుంది పాపం, కానీ ఇవ్వదు. అసంతృప్తిని మిగులుస్తుంది, నష్టం మిగులుస్తుంది. బట్ ఆ నష్టాన్ని నువ్వు చవి చూడకముందే చేంజ్ యువర్ మైండ్, టర్న్ యువర్ మైండ్ టువర్డ్స్ గాడ్. జస్ట్ సీ. ఆయన అలాంటి వాడు ఒక్కసారి చూడు.
ఆయన నిన్ను ఎలా చూస్తున్నాడో చూడు. ఆయన ప్రజలందరూ చూసినట్టు నిన్ను చూడట్లేదు. హిస్ సైట్ ఈజ్ డిఫరెంట్ టువర్డ్స్ మీ. జక్కయ్య ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాడు. జక్కయ్యకి అర్థమైపోయింది, ఎస్ జీసస్ నన్నుగా చూడలేదు, అందరూ చూసినట్టు చూడలేదు. జీసస్ నన్ను డిఫరెంట్గా చూస్తాడు. నా ఇంట్లోకి ఎవడు రాలేదు ఇప్పుడు వచ్చి. అంటే నన్ను పాపిగా చూశారు ఈ లోకమంతా, నాలో ఉన్న చెడు చూశారు. నేను పంచుకుంటే బాధ తగ్గుద్దని షేర్ చేసుకుంటే అది ఊరంతా చెప్పారు, అది ప్రజలు. బట్ జీసస్ అట్లా కాదు. జీసస్ నేను ఎవరినో పూర్తిగా తెలిసి కూడా నన్ను పేరు పెట్టి పిలిచి ఇంతమంది ఉండగా నా ఇంట్లోకి వస్తానన్నాడు. సో వెన్ హీ చేంజ్డ్ హిజ్ మైండ్. ఎప్పుడైతే జక్కయ్య తన మైండ్ని జీసస్ వైపు టర్న్ చేశాడో, రియల్లీ ఇట్ ఈస్ ఎ మిరాకిల్. సాల్వేషన్ అనేది మిరాకిల్ అండి. ఇట్స్ కమ్స్ బై ఫెయిత్ ఎలోన్. విశ్వాసము అనేది, నమ్మకం అనేది, ఆలోచన అనేది కనబడదు. నా లైఫ్ చేంజింగ్ అనేది అది ఏ సబ్స్టెన్స్ ద్వారానో ఆల్కహాల్ ద్వారానో నా పెయిన్ అనేది తీరదు. నా పెయిన్ దేని వల్లనంటే ఇన్విజిబుల్ సిన్తో. కాబట్టి నా సొల్యూషన్ కూడా ఏంటంటే ఇన్విజిబుల్ అయి ఉండాలా. సో చేంజింగ్ మైండ్, చేంజింగ్ హార్ట్ ఇన్విజిబుల్ అవ్వాలా. ఫెయిత్ ఈజ్ ఇన్విజిబుల్, బట్ ఫెయిత్ కమ్స్ ఫ్రమ్ హియరింగ్. వినుట ద్వారానే విశ్వాసం కలుగుతుంది. ఏంటి ఆ వినేది? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. సో ఇప్పటి వరకు నేను స్లేవ్ని, ఇప్పటి వరకు నా బాడీ అనే సిస్టమ్ని ఒక వైరస్ కంట్రోల్ చేస్తూ ఉంది, అది నన్ను గలీజ్ చేస్తూ ఉంది. ఇప్పుడు ఐ వాంట్ టు రీబూట్ మై లైఫ్, ఐ వాంట్ టు చేంజ్ మై లైఫ్. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఎ న్యూ సాఫ్ట్వేర్, ఎ న్యూ ఓఎస్, ఒక న్యూ ఆపరేటింగ్ సిస్టమ్ని నేను ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇప్పుడు నా లైఫ్కి ఒక న్యూ బాస్ కావాలి. జక్కయ్య జీసస్ని బాస్గా చేసుకున్నాడు. అందుకే జీసస్ అడగకుండానే జక్కయ్య అనే వ్యక్తి, రిచ్ మ్యాన్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయ్, జీసస్ అడగకుండానే తన బీరువాలో ఉన్న డబ్బంతా జస్ట్ ఇమాజిన్, డబ్బంతా తీసుకొచ్చి ఎదురుగుండా పెడుతుంటే శిష్యులు, ప్రజలు ఆశ్చర్యపోతుంది, ఎంత డబ్బు దాచుకున్నాడు రా, అదే అదంతా అని అనుకుంటా ఉంటుంటే లోపల జక్కయ్య చేసిన పని ఏంటో తెలుసా? జీసస్, నేను ఒకటి దగ్గర 4 రూపాయలు తీసుకుంటే నేను ఇప్పుడు వాడికి నేను 16 రూపాయలు ఇచ్చేస్తాను. నేను 40 రూపాయలు తీసుకుంటే వాడికి నేను 160 రూపాయలు ఇచ్చేస్తాను. 400 తీసుకుంటే వాడికి నేను 1600 ఇచ్చేస్తాను. వాడి దగ్గర 4000 తీసుకుంటే నేను 16000 ఇచ్చేస్తాను. 400 ఇచ్చేస్తాను అడిగి. జీసస్ ఏమి చెప్పలే, జీసస్ కనీసం అడగలే. బట్ జీసస్ ఎంటర్ అయ్యాడంతే ట్రాన్స్ఫర్మేషన్ మొదలవుతుంది. ఎట్లా పాసిబుల్ అన్నది మరి నేను ఇప్పుడు వరకు చేసిన పాపాల లిస్టు, ఆ పాపాల విషయం ఏంటి అది చెప్పి నేను క్లోజ్ చేస్తాను. జీసస్ దేవుడై ఉండి మనిషిగా ఎందుకు పుట్టాడు? వై అనే క్వశ్చన్కి నా లోపల ఉన్న పాపమంతా పోయి నేను ఎలా పవిత్రనైపోతానో ఈ క్వశ్చన్కి ఒకే ఆన్సర్. ఈ 2 క్వశ్చన్కి ఒకటే ఆన్సర్. ఎందుకు దేవుడై ఉండి, ఇన్ఫైనైట్ అయి ఉండి మనిషిగా పుట్టాడు, ఫైనైట్గా అయ్యాడు, సావరిన్, సర్వశక్తిమంతుడు, సార్వభౌముడు అయి ఉండి స్లేవ్గా ఎందుకు అయిపోయాడు? ఎంత స్లేవ్ అయిపోయాడో తెలుసా? ఒకసారి వాళ్ళ శిష్యులు, నేను గొప్ప యేసుప్రభు ఒరే కొంచెంసేపులో నేను చచ్చిపోతాను రా అని చెప్తే, యేసుప్రభు చచ్చిపోయిన తర్వాత ఎవడదరాడు సీటు అని కొట్టుకుంటున్నారు వీళ్ళు. అలాంటి వాళ్ళకి ఆయన గురువు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? బాబు పరమానంద శిష్యుల్లా ఉన్నారా బాబు మీరు, ఏట్రా అని తిట్టాలి, కొట్టాలి. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? సావరిన్ అయ్యండి, లార్డ్, యూనివర్స్ మొత్తాన్ని ఆయన ఆలోచనతో నడుపుతున్న దేవుడు బికమ్ ఎ స్లేవ్, దాసుడుగా. ఒక పాచి పని చేసేవాడు చేసే పని, అంట్లు తోమి ఇల్లు మాపు పెట్టేవాడు పాచి పని చేసేవాడు పని ఏంటంటే ఆ రోజుల్లో కాళ్ళు కడగడం. అలాంటి పని చేశాడు శిష్యుల దగ్గర. సావరిన్ బికేమ్ స్లేవ్. వై?
ఆయన సావరీన్. నువ్వు చచ్చిపోయిన వాళ్ళు చాలామందిని లేపాడు, కుష్ఠరోగులు బాగుపరిచాడు, విత్ ఇన్ ది సెకండ్స్ బాగుపరిచాడు. అలాంటి వాడిని ఇట్లాంటి దిమ్మ మీద ఇలా కూర్చోబెట్టి ఆయన ఏ తప్పు చేయకపోయినా, ఏ పాపం చేయకపోయినా ఆయన ఒకవేళ నువ్వు తప్పించుకుంటానంటే, అంటే నిన్ను విడిపించమంటే విడిపించేస్తాను అని న్యాయమే కోర్టే నువ్వు ఒక్క మాట అంటే విడిపించేస్తానన్నా సరే ఎస్కేప్ అవలే. పిలాతు అంటాడు, ఓరే నువ్వు చాలా మంచోడు అయ్యా, నువ్వు చాలా ఇన్నోసెంట్వి, నిన్ను వదిలేమంటే వదిలేస్తానంటే మాట్లాడలే. నువ్వు వదిలేస్తే నేను వెళ్ళిపోను, ఎలాగోలా చచ్చిపోతాను అన్నాడు. ఎక్కడ దొరికావు నువ్వు? కావాలని చచ్చిపోతున్నావు నువ్వు. యాస్, జీసస్ నాట్ కిల్డ్, జీసస్ డైడ్. జీసస్ చంపబడలేదు, చచ్చాడు. తనంతట తానే తన ప్రజల కోసం ప్రాణం పెట్టాడు, తనకు తానుగా అర్పగించుకొనెను, తనకు తానుగా బై హిమ్సెల్ఫ్. హీ హ్యాడ్ ఎ పవర్. ఆయన అంటాడు, నేను మరణించకుండా నేను చేసుకోగలను. ఐ హ్యాడ్ ఎ పవర్. జీవాన్ని ఇచ్చిననే నేను, జీవాధిపతి నేను. ఐ ఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. జీవాహారాన్నే నేను. కానీ ఆ చావు నేనే ఎంచుకున్నాను. వై? జీసస్ని ఇలాగా మోకరించేసి వెనకాల సీసా పెంకులతో ఉన్న తాడు, సీసా పెంకులు, మేకులు, గాజులు ఉన్నటువంటి ఆ తాళ్ళు చాలా గుంపుగా ఉంటాయి. దాన్ని ఎట్టుకుని ఇలా ఎట్టి చల్లు మన కొడుతుంటే ఆ ఈపి మీద సుకుమారంగా పెరిగిన ఈపది. 100% దైవ స్వభావం ఉంది ఆ బాడీలో, 100% మానవ స్వభావం ఉంది ఆ బాడీలో. సగం మనిషి సగం దేవుడు కాదు జీసస్. ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్. ఆయనకు ఆకలేసింది, ఏడుపు వచ్చింది, ఆయనకి నిద్ర వచ్చింది. ఫుల్లీ మ్యాన్, ఫుల్లీ గాడ్. ఏడ్చిన చోటే చచ్చిపోయిన మనిషిని తిరిగి లేపగలిగాడు. నో మ్యాన్ డజంట్. హిస్టరీలో ఎక్కడా చేయబడలేదు, ఇప్పటికీ చేయబడలేదు. చచ్చిపోయి 4 రోజులైన ఒక వ్యక్తిని బయటికి తీసుకురావడం. తుఫాన్ని అంచనా వేసి దాని స్పీడ్, దాని నష్టాన్ని అంచనా వేయచ్చు, బట్ తుఫాన్ని ఏ మనిషి ఆపలేదు చిటికతో. బట్ ఈ స్టాప్డ్. ఓన్లీ గాడ్ క్యాన్ కంట్రోల్ ద క్రియేషన్. హీఈస్ కంప్లీట్ మ్యాన్, కంప్లీట్ గాడ్, బట్ ఆన్ ద క్రాస్ ఒక గొర్రెని ఎంట్రుకలు కట్ చేస్తున్నప్పుడు అది ఏం మాట్లాడదు, నొప్పి వస్తున్నా సరే, అలాగ జీసస్ కూడా ఆ శరీరం చర్మం బయటకు వస్తుంటే, ఒకవేళ నాలాంటి వాడు అక్కడ ఉండుంటే, జీసస్ వై జీసస్ని అప్పటి వరకు రాజులాగా పొగిడి, అప్పటి వరకు ఎంతో ఘనంగా చూసిన ఆ ప్రజలే ఒంటి మీద గుడ్డలు లేకుండా ఒక చిన్న గుడ్డ చెడ్డీలా కట్టుకుని పైన ఒక చాలా బరువున్న సిలువని వేసి అప్పటికే శరీరం అంతా నలగొట్టేశారు, మొత్తం అంతా చీకేశారు. అలాంటి శరీరం మీద మండు టెండలో కిందంతా తారు రోడ్డు, మట్టి రోడ్డు కాదు, సిమెంట్ రోడ్డు కాదు, చాలా మట్టి రోడ్డు, అది కూడా మెట్లు ఉండే రోడ్డు. అలాంటి మెట్టి రోడ్ల మీద చాలా బరువు ఉన్నటువంటి కొన్ని 10 కేజీలు ఉన్న ఆ సిలువను వేసి మోసుకుంటూ వెళ్తుంటే చాలాసార్లు మొయ్యలేక అలసిపోయి, బికాస్ హీఈస్ కంప్లీట్ మ్యాన్. దేవుడు కాబట్టి సిలువ మోసాడండి? నో, హీఈస్ కంప్లీట్ మ్యాన్. ఆయనకు ఆ పెయిన్ తెలుసు. మొయ్యలేక అలసిపోయి స్పృహ తప్పి పడిపోతూ ఉండేవాడు. నీళ్లు కొట్టి లేపుతూ ఉండేవారు, నీళ్లు తాగించి లేపుతూ ఉండేవారు. మొయ్యలేకపోతున్నాడని కురేనీడైన సీమోన్ ఒకరిని తీసుకొచ్చి ఆయనతో మోయిపించాడు. హీఈస్ ఎ మ్యాన్. ఆ సిలువ మోస్తున్నప్పుడు ఒకవేళ నేనే కురేనీయుడు ప్లేస్లో ఉండుంటే, జీసస్ వై, ఎందుకు నీకు ఈ బాధ? నో ఆన్సర్. కొండ మీదకి ఎక్కించారు, కొండ మీద ఇక్కడ మీకు కాళ్ళలో మీకు కొడుతున్నప్పుడు సో మచ్ ఆఫ్ పెయిన్. అప్పటికి చాలా బ్లడ్ పోయింది, ఆ దారిలోనే చాలా బ్లడ్ పోయింది. ఆ బ్లడ్ పోయింది, ఇక్కడ కూడా కొడతారు, బ్లడ్ చాలా ఇక కారిపోతూ ఉంది, మొత్తం బాడీలో బ్లడ్ లేకుండా పోయింది. ఒకవేళ ఆ పక్కనున్న దొంగలాగా నేను కూడా ఒకవేళ సిలువ వేయబడి అడిగితే ఏమడుగుతున్నో తెలుసా? జీసస్ వై? నేనైతే దొంగతనం చేసి ప్రభుత్వం న్యాయబద్ధంగా వేసిన శిక్షను భరిస్తున్నాను, బట్ నువ్వు ఏ తప్పు చేయలేదు. జ్యుడిషియల్గా నీ మీద శిక్ష వేయడానికి ఎవరికి అధికారం లేదు. మోరల్గా యు ఆర్ గుడ్, పర్ఫెక్ట్,
నైతికంగా నువ్వు సమాజంలో అద్భుతంగా బతికావు. వై? జీసస్ క్రాస్ మీద ఆన్సర్ ఇచ్చాడు. ఐ డోంట్ నో, నాకు తెలిసి ప్రపంచంలో ఎవడో ఇట్లాంటి లవ్ ప్రపోజల్ చేయడేమో. పువ్విచ్చి మోకరించి ఒక మిరాక్యులస్ ఆర్ట్ లేకపోతే మిరాక్యులస్ గిఫ్ట్లు ఇచ్చో చెప్తాడేమో, లవ్ యూ, ఇంతగా నిన్ను ప్రేమిస్తున్నాను అని. బట్ జీసస్, గాడ్, మనిషిని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా? సిలువ మీద 2 చేతులు ఇలా చాపి కాళ్ళు ఇలా పెట్టుకొని, అరే నేను సావరిన్రా, సార్వభౌమున్రా, నేను పరిశుద్ధున్రా, నేను నీతిమంతుణ్ణి, న్యాయవంతుణ్ణి. అన్యాయం అంటే కుసుమంతా కూడా గిట్టదు నాకు, కానీ అలాంటి అన్యాయపు తీర్పుతో మెంటల్గా స్ట్రగుల్ అయ్యాను, ఫిజికల్గా స్ట్రగుల్ అయ్యాను, సైకలాజికల్గా స్ట్రగుల్ అయిపోయాను. ఇంకా ఇంతకన్నా నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో చెప్పలేను. ఐ లవ్ యూ. జీసస్ ఇచ్చిన జవాబు ఏంటంటే, వై అని అడిగిన క్వశ్చన్కి జీసస్ ఇచ్చిన జవాబు ఏంటంటే, ఐ లవ్ యూ. నేను ఎవరిని ప్రేమిస్తున్నానో నాకు తెలుసు జక్కయ్య. సమాజం పాపి అని ఎంచి అన్యాయపు సొమ్ముతో ధనవంతుడు అయిన నిన్ను నాకు తెలుసు. ఎందుకు ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావు? 2వ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నాను. ఎందుకు నన్ను ప్రేమిస్తున్నావు అని అంటే, నిన్ను సృష్టించుకుంది నేనే. నువ్వు పాపం చేసి ఆ పాపంతో చచ్చిపోయి నరకంలోకి వెళ్ళి ఆ మంటల్లో, అగ్నిలో, పురుగుల్లో ఆ నొప్పి భరిస్తూ ఉంటే నేను భరించలేనురా. ఐ వాంట్ టు రెడీమ్. నిన్ను విమోచించాలని, నిన్ను ఆ నరకపు బాధ నుంచి తప్పించాలని, ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా మంచి జీవితం, సంతోషకరమైన జీవితం నీకు ఇవ్వాలని నీ పెయిన్ని నీ ప్లేస్లో నేను భరించాను. నువ్వు చెల్లించాల్సిన వెలని నేను చెల్లించాను. బై మై బ్లడ్, ప్యూర్ నిష్కలంకమైన రక్తము నేను చిందించాను. బికాస్ ఆఫ్ యూ. మానవులందరూ చేసిన పాపములన్నిటి నిమిత్తం ఒక్కడే బలయ్యాడు. ఇట్ ఈజ్ ఎనఫ్. మనిషి చేసే పాపాలకి దేవుడు న్యాయవంతుడు కాబట్టి ఆ న్యాయంలోంచి వచ్చే ఉగ్రత న్యాయమైంది. 6 నెలల పాపను రేపు చేశాడని కోపం వస్తుంది, అదెంత న్యాయమైందో తను చేసుకున్న మనిషి తానకే వ్యతిరేకమైతే ఎంత కోపం రావాలి. ఆ న్యాయంలోంచి వచ్చిందే శిక్ష వెయ్యాలి. జస్టిస్ చేయండి అని ప్లాకార్డులు పట్టుకుని తిరుగుతున్నావే. మరి దేవుడు మనిషిని చక్కగా చేస్తే ఆ దేవుడిని పట్టించుకోకుండా మనిషి ఇష్టం వచ్చినట్టు జీవిస్తుంటే ఆ దేవుడికి న్యాయం ఎవడు చేస్తాడో? జీసస్ సిలువ మీద చేసింది ఏంటో తెలుసా? న్యాయం. తండ్రి పరిశుద్ధతకి న్యాయం. దేవుని యొక్క ఉగ్రత సిలువ మీద పడ్డది. ఒకే సిలువ ప్రేమ, ఒకే సిలువ ఉగ్రత. దేవుని ఉగ్రత, దేవుని ప్రేమ ఒకే సిలువలో వేలాడింది. మానవుని యొక్క పాపపు శిక్ష సిలువలోనే, మానవునికి విడుదల సిలువలోనే. మానవుడు చేసిన పాపాలన్నింటికి, నరకానికి ఎండింగ్ సిలువే. మానవుడి యొక్క కొత్త జీవితానికి బిగినింగ్ సిలువే. అందుకే ఆ సిలువని నేను చూసి, ఆ సిలువలో ఆయన చేసిన ఆ త్యాగం, అది నాలో ఉన్న ఈ గిల్ట్, పాపం కోసమే నేను ఎప్పుడైతే రియలైజ్ అయ్యానో, రిపెంట్ అయ్యానో, నాలోకి నాకు తెలియకుండానే న్యూ లైఫ్ వచ్చింది. న్యూ మైండ్, న్యూ యాటిట్యూడ్, న్యూ బిహేవియర్ త్రూ ఫెయిత్. ఆయన నా కోసం, నా స్థానంలో చేశాడని నేను నమ్మాను. నా పాపాలకు ఆయన రక్తం కార్చాడని నేను విశ్వసించాను. ఆ విశ్వాసం నన్ను రక్షించింది. ఆన్ ద టైం, ఆ క్షణం నా నోట్లో వచ్చిన 3 పదాలు: నన్ను రక్షించిన రక్షకుడువు నీవు, ఇక నుండి నా జీవితానికి ప్రభువు నువ్వు. ఆ 3వ పదం ఏంటంటే
నేను చచ్చిపోయాక నన్ను నీవున్న స్థలానికి తీసుకెళ్ళేవాడు కూడా నువ్వే. ఆన్ దట్ టైమ్ ఐ హ్యాడ్ అ హోప్. నాకు గొప్ప నిరీక్షణ వచ్చింది. ఈవెన్ దో ఐఎమ్ డైడ్, దెర్ ఈజ్ ఎ లైఫ్ టు మీ. లైఫ్ 2.0 అంటే ఎక్కడ మాత్రమే కాదు మార్పు, ఎటర్నల్ లైఫ్. నో పెయిన్, నో యాంగ్రీ, ఎటర్నల్లీ దేవుడితో సహవాసం హ్యాపీగా. మై ఫ్రెండ్స్, డూ యూ హ్యావ్ దిస్ హోప్? నీ లైఫ్కి ఆ హోప్ ఉందా? దేవుడు నీకు ఇస్తున్నాడు. చక్కగా ఇచ్చాడు, నీకు ఇస్తున్నాడు. నాకు ఇచ్చినాడు, నీకు ఇస్తాడు. వన్ థింగ్, ఓన్లీ ఒక్కటే చేయాల్సింది, జస్ట్ పుట్ ఫెయిత్ ఆన్ క్రైస్ట్. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనను మన కోసం ఆయన అనుగ్రహించాడు. హీ లవ్స్ యూ సో మచ్. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడని నువ్వు నమ్మితే, నీ పాపాలను నువ్వు ఒప్పుకుంటే, ఆయన నిన్ను సమస్త దుర్నీతి నుంచి బయటికి తీసుకొచ్చి పవిత్రులుగా చేస్తాడు. వన్ వర్డ్, విత్ యువర్ లిప్స్, విత్ యువర్ మైండ్, విత్ యువర్ హార్ట్, లార్డ్ ఐ యామ్ సిన్నర్, ఫర్గివ్ మీ, కమ్ ఇన్ టు మై హార్ట్. 3 words. లార్డ్ ఐ యామ్ సిన్నర్, ఫర్గివ్ మీ, కమ్ ఇన్ టు మై హార్ట్. నేను పాపిని, నన్ను క్షమించు, నా హృదయంలోకి రా. జీసస్ రైజ్డ్ ఫ్రమ్ ద డెడ్ అండ్ హీ కమ్ అగైన్. డెఫినెట్లీ కమ్ అగైన్. వన్ డే నరకానికి వెళ్ళడానికి ఏం చేయగలదు. జీసస్ వద్దంటే చాలు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు నరకానికి. నరకం అంటే టెంపరీ పెయిన్ కాదు తమ్ముడు. ఇక్కడ నువ్వు అనుకుంటున్నావు ఈ పెయిన్, ఇందులోంచి రిలీఫ్ రావాలంటే చచ్చిపోదాం అనుకుంటున్నాం మేము. జాగ్రత్త, చచ్చిపోయిన తర్వాత రిలీఫ్, రెస్ట్ లేని పెయిన్ వస్తుంది. రెస్ట్ లేని పెయిన్. నీ బాడీ కాలిపోదో, బూడిదవ్వదో, కానీ మంట కాలుతూనే ఉంటుంది నీ బాడీ మీద. నీ బాడీ కొలాప్స్ అయిపోదో, కరోజన్ పట్టదో, కానీ పురుగులు కొడతానే ఉంటాయి. నో పెయిన్, సారీ పెయిన్ఫుల్, నో నాట్ ఎండ్లెస్ పెయిన్. ఇంకో విషయం చెప్పిన, అసలు ఈ పెయిన్ పక్కనెట్టు, కనీసం బాధ వస్తున్నప్పుడు భూమి మీద దేవుడా అనడానికి అవకాశం ఉంది, కానీ నరకంలో దేవుడా అనడానికి కూడా అవకాశం లేదు. ఇంకా నీ లైఫ్లో ఎప్పటికీ దేవుణ్ణి కలుసుకోలేవు నరకానికి వెళ్తే. ఎటర్నల్ సెపరేషన్ ఫ్రమ్ గాడ్ నరకం అంటే, ఎటర్నల్ సెపరేషన్. ఇంకా దేవుడికి నువ్వు ఎప్పటికీ కలుసుకోలేవు. ఒక్క అవకాశం అక్కడ అసలు లేదు. ఇంకా సారీ, చాలా అవకాశాలు ఇచ్చాను. ఈరోజు డేట్ ఎంత? ఆగస్ట్ 26. కూర్చోబెట్టి చక్కగా చెప్పాను, ఇచ్చాను రా, నేనేం చేయలేను. ఫ్రీడమ్ నీదే, చాయిస్ నీదే. డూ యూ వాంట్ ఎ న్యూ లైఫ్? డూ యూ వాంట్ రీబూట్ యువర్ లైఫ్ విత్ జీసస్? డెఫినెట్లీ ఆయన చేస్తాడు. చిన్న ప్రేయర్ చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం.